నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఇలా అధికారం పోయిందో లేదో అలా నేతలు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. వైసీపీ కార్యనిర్వాహక రాజధానిగా అదే పనిగా ప్రచారం చేసిన విశాఖలో పార్టీ మనుగడే కష్టంగా మారింది. 5 ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి వీర విహారంతో అసలే 30% పడిపోయిన ఓటింగ్తో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీని ఇప్పుడు నడిపించే నాయకుడే కనిపించడం లేదు. మాజీ ప్రజాప్రతినిధులు, విశాఖలోని వివిధ నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయిన నేతలు పార్టీకి మొహం చాటేస్తున్నారు. అంతేకాదు పార్టీ మారే ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు పార్టీ కార్యకర్తలను కలవరపెడుతోంది. విశాఖ మాజీ ఎంపీ, విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ పోలీసు కేసుల నేపథ్యంలో పరారయ్యారు. హైకోర్టులో వేసిన క్యాష్ పిటిషన్లో ఉపశమనం రాకపోవడంతో ఆ తర్వాత ముందస్తు బెయిల్ పొందారు. అయితే విశాఖ వస్తే మరో కేసులో అరెస్టు చేయవచ్చన్న భయం ఆయనను వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన అక్రమాని విజయ్ నిర్మల 3 నెలల క్రితం తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో ఈ నియోజకవర్గంలో నడిపించే నేతే కరువయ్యారు. విశాఖ ఉత్తరం నుండి 2019, 2024 సంవత్సరాల్లో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేకే రాజు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖలో అత్యంత వివాదాస్పద నేతగా పేరుపడి విశాఖ విమానాశ్రయం వద్ద తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను అడ్డుకుని వారి కార్లపై దాడి చేసిన కేకే రాజు ఇప్పుడు ఒక్కసారిగా చప్పబడిపోయారు. తనపై కేసులు, అరెస్టులు తప్పవన్న భయంతో ముందు జాగ్రత్త చర్యగా తన అనుచరులైన కార్పొరేటర్లను తనపై విజయం సాధించిన బీజేపీ నేత పి విష్ణుకుమార్ రాజు దగ్గరకు పంపుతున్నారు. వైసీపీ ఎంపీలు స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చినందున తాము బీజేపీలో చేరడం తప్పు కాదన్న ఉపదేశంతో ఆయన కార్పొరేటర్లను పార్టీ ఫిరాయింపుకు ప్రోత్సహిస్తున్నారు. విశాఖ పశ్చిమ నుండి పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆయన ఆ తర్వాత వైసీపీ పెద్దల బెదిరింపుల కారణంగా వారి నుండి విశాఖ డైరీని కాపాడుకునేందుకు వైసీపీలో చేరారు. ఆయన తండ్రి తులసిరావు కుటుంబం మొదటి నుండి తెలుగుదేశంతోనే ఉండడంతో ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. భీమిలి నుండి ఓటమి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక నుండి ఓడిపోయిన మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ దక్షిణలో ఓటమి చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. ఓటమి నుండి ఇంకా బయటపడని ఈ నేతలు ఈ పార్టీలో తమ రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలే వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ఫలితాల తర్వాత ఒక్కసారి వచ్చి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాలు, ఫిరాయింపులపై ఆయన పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరమైంది.